భారతదేశంలో 18వ లోక్సభ ఎన్నికలు దగ్గరలోకి వస్తున్నాయి 2 వారాల్లో. కొత్త అంశాలు, కొత్త వివాదాలు తెర మీదకు వస్తున్నాయి. అటువంటి ఒక వివాదాస్పదమైన అంశం మళ్ళా తెర మీదకు వచ్చింది. అదే కచితీవు దీవుల అంశం. కచితీవు దీవులు అసలు ఎక్కడున్నాయి? 14th సెంచరీ 14వ శతాబ్దంలో ఒక వాల్కనో ఎరప్షన్ వల్ల ఫామ్ అయిన దీవులు. మొత్తం చాలా చిన్న దీవులు అన్నమాట. మొత్తం ఈ దీవి మొత్తం కలిపితే 1.9 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. దాదాపు 285 ఎకరాలు అన్నమాట. దీనిలో మంచినీళ్ళు కూడా దొరకవు. బ్యారన్ ఐలాండ్స్, అన్ఇన్హాబిటెడ్ ఐలాండ్స్, అక్కడ ఎవరు ఉండరు. అక్కడ ఒక క్యాథలిక్ చర్చ్ ఉంటుంది, సెయింట్ ఆంథోనీస్ చర్చ్ అని చెప్పి. సాధారణంగా సంవత్సరానికి ఒకసారి ఆ చర్చ్కి పండగ జరుగుద్ది. ఆ పండగ రోజున ఆ చర్చ్ ఫాదరు జనాలు అక్కడికి వెళ్ళి చాలా పెద్ద జాతర చేసి వస్తారనమాట. ఇది అన్ఇన్హాబిటెడ్ బ్యారన్ ఐలాండ్స్. మానవ ఆవాసాలు లేవు, ఇల్లు కట్టుకోలేదు, రోడ్లు లేవు, ఏమీ లేవు అనమాట. ఒక బ్యారన్ ఐలాండ్. ఫిషర్మెన్, చేపలు పట్టేవాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతసేపు సేద తీరుతారనమాట. సో అటువంటి ఐలాండ్స్ ఇవి. అయితే ఈ ఐలాండ్స్ సంబంధించి, ఈ దీవులకు సంబంధించి గొడవ ఇప్పటిది కాదు. మన తమిళనాడులోని రామ్నాథ్పురం పరిపాలించే జమీందారులు, శ్రీలంకలో జాఫ్నా కింగ్డమ్, వీళ్ళ మధ్య ఈ గొడవ ఎప్పటి నుంచో ఉంది. కొన్నాళ్ళు వాళ్ళు పరిపాలించారు, కొన్నాళ్ళు వీళ్ళ ఆధీనంలోనే ఈ దీవులు. అయితే 1921లో ఈ దీవులు ఎవరి అనే దాని మీద బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే చర్చలు స్టార్ట్ అయ్యాయి. సో ఇక్కడే కచితీవు అంశం అనేది ఇంకా లైమ్ లైట్లోకి వచ్చింది, హైలైట్లోకి వచ్చింది. ఇక్కడ మనం ఒక అంశం గమనించాలి. తమిళియన్స్ మనం చూస్తే కనుక శ్రీలంకలో నార్త్ అండ్ నార్త్ ఈస్ట్, శ్రీలంకలో ఉత్తరాన ఈశాన్యాన ఉన్న తమిళియన్స్ మరియు భారతదేశంలో తమిళనాడులో ఉన్న తమిళియన్స్ సివిలైజేషనల్గా ఇలా నాగరికతలు కలిసే డెవలప్ అయ్యాయి అంటారు. దాంతోపాటు నేటివ్ తమిళియన్ శ్రీలంకలో ఉన్న వాళ్ళు వేరు, బ్రిటిషర్స్ తీసుకెళ్ళిన, అంటే ఈ ప్లాంటేషన్ వర్కర్స్ కోసం బ్రిటిష్ తీసుకెళ్ళిన తమిళియన్స్ వేరు. వీళ్ళ నాగరికతలు ఒకటైనా వాళ్ళకి వీళ్ళకి కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయన్నమాట. ఇది కూడా మనం కాస్త అర్థం చేసుకోవాలి. భాష తమిళమే అండ్ అక్కడ ఉన్న నేటివిటీ అంతా తమిళమే. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిన ఇండెంచర్డ్ లేబర్గా లేదా ప్లాంటేషన్ వర్కర్స్గా వెళ్ళిన వాళ్ళు వేరు, అక్కడ నేటివ్గా ఉన్న తమిళియన్స్ వేరు. అంటే వాళ్ళ నాగరికత వీళ్ళ నాగరికత ఒకటైనా కొన్ని వ్యత్యాసాలు అయితే కొంత ఉన్నాయి. కచితీవు దీవులకు సంబంధించి భారత్ శ్రీలంక మధ్య 2 అగ్రిమెంట్స్ కుదిరాయి. ఒకటి 1974, ఇదే కీలకమైన అగ్రిమెంట్ అని చెప్పొచ్చు. రెండోది 1976. ఈ 2 సంవత్సరాల్లో అగ్రిమెంట్స్ కుదిరాయి. 1974లో ఒకటి, 76లో ఒకటి. ఇండియా శ్రీలంక మ్యారిటైమ్ అగ్రిమెంట్ 1974, ఇది చాలా కీలకం అని చెప్పచ్చు. ఆ టైంలో భారతదేశానికి ప్రధానిగా ఇందిరాగాంధీ, శ్రీలంకన్ ప్రెసిడెంట్గా సిరిమావో బండార్ నాయకే ఉన్నారు. ఈ 1974 ఇండియా శ్రీలంక మ్యారిటైమ్ అగ్రిమెంట్ ప్రకారం కచితీవు ఐలాండ్స్ మనం శ్రీలంకకి ఇచ్చేసాం. కచితీవు ఐలాండ్స్ సంబంధించి ఆ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, ఆ చుట్టుపక్కల ఉన్న వాటర్స్ మొత్తం శ్రీలంకవే, ఆ డిమార్కెట్ చేసేసామన్నమాట. అయితే మన ఫిషర్మెన్ కానీ ఫిషింగ్ వెజల్స్ కానీ వాళ్ళ టెరిటోరియల్ వాటర్స్లోకి వెళ్ళి ఫిషింగ్ చేసుకోకూడదు. అలానే వాళ్ళ ఫిషర్మెన్ కానీ ఫిషింగ్ వెజల్స్ కానీ మన టెరిటోరియల్ వాటర్స్లోకి వచ్చి ఫిషింగ్ చేసుకోకూడదు. అయితే దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. కచితీవు ఐలాండ్స్లో ఉన్న సెయింట్ ఆంథోనీస్ చర్చ్ మన వాళ్ళు వెళ్ళొచ్చు ఆ ఫెస్టివల్కి. మన వాళ్ళు ఎటువంటి పాస్పోర్టు ఇలాంటివి అవసరం లేకుండానే వీసా వాళ్ళు వెళ్ళొచ్చు, అక్కడ ప్రేయర్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన ఫిషర్మెన్ అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు, ఫిష్ నెట్స్ని డ్రై చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. ఇలాంటి మినహాయింపులు ఉన్నాయి. కానీ శ్రీలంకన్ టెరిటోరియల్ వాటర్స్లో మనం ఫిషింగ్ చేసుకోకూడదు. కచితీవు ఐలాండ్స్ మనం శ్రీలంకకి ఇచ్చేసాం. బేసికల్గా ఇక్కడ కచితీవు ఐలాండ్ సంబంధించి మేజర్ ఇష్యూ, చాలామంది అర్థం చేసుకోవాల్సిన ఇష్యూ, ఇదొక ఫిషర్మెన్ వార్. చేపలు పట్టే విషయంలో ఇదొక ప్రత్యేకమైన యుద్ధం అని చెప్పచ్చు. భారతదేశంలో మనం గమనిస్తే మనం బాటమ్ ట్రాలింగ్ ఫిషింగ్ మెథడ్ వాడతాం. అంటే మన నౌకలోంచి చాలా లోతుకి నెట్టేసి ఆల్మోస్ట్ ఉన్నదంతా పైకి లాగేస్తాం అనమాట. అంటే అది ఎగ్స్ కావచ్చు, వేరే రిసోర్సెస్ కావచ్చు, ఏది మిగలదు అక్కడ. ఇలా గమనిస్తే ఈ తమిళనాడు కోస్టల్ ఏరియాస్లో ఫిషింగ్ రిసోర్సెస్ అన్ని తగ్గిపోయాయి స్లోగా. ఒకప్పుడు మన సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ దీనికి సంబంధించి ఈ మెథడ్ని చాలా
చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నార్వే కూడా దీనిలో భారతదేశానికి సంబంధించి ఇన్వెస్ట్ చేస్తుంది. నార్వే గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించి ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. అదే బాటమ్ ట్రాలింగ్ ఫిషింగ్ మెథడ్. ఈ బాటమ్ ట్రాలింగ్ ఫిషింగ్ మెథడ్ అనేది చాలా అన్సస్టైనబుల్ మెథడ్. సో ఇక్కడ తమిళనాడు కోస్ట్లో రిసోర్సెస్ అన్నీ అయిపోవడం వల్ల మన ఫిషర్మెన్ లోపలికి వెళ్తున్నారు, డీప్ సీలోకి వెళ్తున్నారు. జనరల్గా ఫిషర్మెన్కి ఇండియా బార్డర్ ఏదో శ్రీలంక బార్డర్ ఏదో వాళ్ళకి అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు చేపలు పట్టడం వాళ్ళ యొక్క పరమావధి కాబట్టి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. చాలా సందర్భాల్లో శ్రీలంకన్ టెరిటోరియల్ వాటర్స్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళ ఫిషింగ్ జోన్స్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళు అరెస్ట్ అవటం కానీ వాళ్ళని షూట్ చేయడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. ఈ కచ్చితీవు ఏరియా అనేది అసలు మనం అప్పుడు వాళ్ళకి ఎందుకు ఇచ్చాం అనే క్వశ్చన్ ఇలాంటి టైంలో దొరికింది అనమాట. 1974లో కచ్చితీవు ఐలాండ్స్ శ్రీలంకకి ఇచ్చేయటం వల్లే కదా మనం ఇప్పుడు ఇంత ఇబ్బందులు పడుతున్నాం, మన ఫిషర్మెన్ ఇన్ని కష్టాలు పడుతున్నారు. ఇది తమిళనాడు గవర్నమెంట్ ఈ ప్రాబ్లమ్ని హైలైట్ చేస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ప్రాబ్లమ్ బయట తీసుకొస్తుంది. ఈ బాటమ్ ట్రాలింగ్ ఫిషింగ్ మెథడ్ అనేది శ్రీలంకలో బ్యాన్. శ్రీలంకలో జరిగేదంతా సూపర్ఫిషియల్ ఫిషింగ్, బాటమ్ నుంచి ఫిషింగ్ చేయరు వెళ్ళు. సో ఇండియన్ ఫిషర్మెన్ ఎప్పుడైతే వెంచర్ అయ్యి, ఉదాహరణకి శ్రీలంకన్ ఫిషర్మెన్ ఒక 10 టైమ్స్ వాళ్ళు చేపలు పడితే వచ్చే మొత్తం సంపద మనకి 1 ఫిషింగ్ బోట్తోనే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు శ్రీలంకలో ప్రాబ్లం ఏంటంటే ఇండియన్ ఫిషర్మెన్ మా వాటర్లోకి ఎందుకు వస్తున్నారు, మా ఫిషర్మెన్కి అన్యాయం జరుగుతుంది. ఇదంతా కచ్చితీవు ఐలాండ్ వాళ్ళకి ఇచ్చేయడం వల్ల వాళ్ళ క్లెయిమ్స్ ఇవన్నీ. ఇక్కడ ఒక క్వశ్చన్ మనం గమనించాలి. శ్రీలంక 2019 నుంచి చాలా క్రైసిస్లో ఉంది. ఈస్టర్ చర్చ్ అటాక్స్, కరోనా, టూరిజం ఎఫెక్ట్ అవటం, ఆర్థికంగా శ్రీలంక చితికిపోవటం ఇవన్నీ. సో అక్కడ కాస్త కూస్త ఆదాయం ఈ ఫిషర్మెన్కి వచ్చేది ఫిషింగ్ నుంచే. సో శ్రీలంక ఏంటి దీనిలో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. 2009 వరకు శ్రీలంకలో ఎల్టీటీ సివిల్ వార్ మనందరికి తెలుసు. ఆ తర్వాత ఈ నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కాస్త ఊపిరి పీల్చుకోగలిగారు. వాళ్ళకి జీవనోపాధి ఏంటి ఆ టైంలో, అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అక్కడ చదువులేని వాళ్ళకి జీవనోపాధి ఫిషింగ్ అనమాట. శ్రీలంకన్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇండియన్ ఫిషర్మెన్ అక్కడికి వెళ్ళి ఫిషింగ్ చేయడం వల్ల దాదాపు శ్రీలంకన్ ఎకానమీ, శ్రీలంకన్ ఫిషర్మెన్కి నష్టం ఎంతో తెలుసా? $16 మిలియన్ నుంచి $56 మిలియన్ వరకు అంట పరాణం. ఇక్కడ మన జైశంకర్ గారు, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఆయన చెప్పిన ప్రకారం దాదాపు 6,000 మంది ఫిషర్మెన్ గత 20 సంవత్సరాల్లో శ్రీలంక చేతిలో అరెస్ట్ అయ్యారు. అదేవిధంగా దాదాపు 1,100కు పైగా ఫిషింగ్ వెజల్స్, ఫిషింగ్ బోట్స్ వాళ్ళు సీజ్ చేశారు. ఇది అన్యాయం కదా. సో ఎప్పుడూ నోరు విప్పనాయన కచ్చితీవు విషయంలో చాలా స్ట్రాంగ్గా రెస్పాండ్ అయ్యారు ఈసారి ఈ ఎలక్షన్స్కి ముందు. 1974 భారతదేశం పరిస్థితి చాలా డిఫరెంట్. ఇండియాస్ బిగ్ బ్రదర్లీ యాటిట్యూడ్, ఇండియా పెద్దనలాగా పెత్తనం చేస్తుందని ఒక అపోహ. అదే టైంలో అదే సంవత్సరం మనం న్యూక్లియర్ టెస్ట్ చేసాం, ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. ఇంటర్నేషనల్ ప్రెషర్ కూడా చాలా ఉంది. మన చుట్టుపక్కల ఉన్న దేశాలు మచ్చిక మనకు చాలా అవసరం అప్పట్లో. సో ఏ కారణం వల్ల అయినా అయ్యుండొచ్చు. 74లో పరిస్థితులు వేరు. ఆ టైంలో ఇండియా న్యూక్లియర్ టెస్ట్కి వెళ్ళింది. ఆ టైంలో ఇండియా కండిషన్స్ వేరు, శ్రీలంకతో ఉన్న రిలేషన్షిప్ వేరు, అవన్నీ డిఫరెంట్ అనమాట. ఇది 2024, 50 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఇప్పుడు జియో స్ట్రాటజికల్గా, జియో పొలిటికల్గా పరిస్థితులు చాలా మారాయి. ఇండియన్ ఓషన్ రీజియన్లో చైనీస్ థ్రెట్ బాగా పెరిగింది. ఇండో పసిఫిక్ అనేది ఇప్పుడు ప్రపంచానికి ఒక థియేటర్ అయింది. పాలిటిక్స్ మొత్తం ఇండో పసిఫికే. ఇండో పసిఫిక్ ఈజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ అనమాట. అండ్ ఇండియా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్కే మహారాణి ఇండియా. ఇటువంటి టైంలో ఒక చిన్న బ్యారన్ ఐలాండ్ అయినా మనం వదలటం రైటా? ఇదే క్వశ్చన్. మన సోవరెన్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇలా చేయొచ్చా? ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. 1961లో పార్లమెంట్లో ఒక చర్చ జరుగుతుంది. చైనా పాకిస్తాన్ సహాయంతో ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని, జమ్మూ కాశ్మీర్లోని ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని ఆక్యుపై చేసేసింది. దానికి సమాధానంగా నెహ్రూ గారు పార్లమెంట్లో ఒక మాట అన్నారు. అసలు అది పనికిరాని ప్రాంతం, అక్కడంతా చాలా ఐస్ క్యాప్ ఉంటుంది, పంటలు పండవు, వేస్ట్, దానిలో జన ఆవాసాలు కూడా లేవు, అది మనం ఏం చేసుకుంటాం, తీసుకుంటే తీసుకొనివ్వండి అన్నట్టు మాట్లాడారు. అప్పుడు
పార్లమెంటేరియన్ ఒక ఆయన మహావీర్ త్యాగి అని చెప్పి ఒక సమాధానం చెప్పారు. ఇప్పుడు నా హెడ్ మీద, నా తల మీద వెంట్రుకలు లేవనుకోండి, బాల్డ్ హెయిర్ అనుకోండి, అన్నంత మాత్రాన నా తలకి విలువ లేకుండా పోతుందా? మన టెరిటరీ కూడా అంతే కదా. అది ప్రస్తుతానికి మనం దాన్ని పండించుకోలేకపోతేనో, ప్రస్తుతానికి అక్కడ బ్యారన్గా ఉంటేనో, లేదా ప్రస్తుతానికి అక్కడ జనావాసాలు లేకపోతేనో, ప్రస్తుతానికి అక్కడ జాగ్రఫికల్గా ఈ ఐస్ క్యాపో లేకపోతే ఏదైనా ఉంటేనో, అంత మాత్రం చేత మనం మన భూభాగాన్ని త్యజిస్తామా, వదిలేస్తామా, ఇతర దేశాలకి అప్పజెప్పేస్తామా? ఇది ఆయన చేసిన క్వశ్చన్. ఇదే క్వశ్చన్ ఇక్కడ మనం కచ్చితీవు ఐలాండ్ గురించి కూడా మాట్లాడచ్చు. స్ట్రాటజికల్గా కచ్చితీవు ఐలాండ్ చాలా ఇంపార్టెంట్. ఇండియన్ ఓషన్లో మీరు చూసారు రీసెంట్గా మాల్దీవ్స్ ఎపిసోడ్. ఇలాంటి ఎపిసోడ్స్ వచ్చినప్పుడు, ఇలాంటి చిన్న చిన్న దేశాలు మనపైన కాలు దువ్వినప్పుడు, స్ట్రాటజికల్గా ఇండియన్ ఓషన్లో ఉన్న చిన్న దీవైన భారతదేశం చాలా ఇంపార్టెంట్. దాన్ని వదులుకోవడానికి భారతదేశం ముందుకు వెళ్ళకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఫైట్ చేసి కూడా తెచ్చుకోవాలి. నేషనల్ ఇంట్రెస్ట్ ఈజ్ అ ప్రయారిటీ. జాతి ప్రయోజనం ముందు, జాతి ప్రయోజనమే ముఖ్యం అన్నమాట. ఇక్కడ ఆల్ఫ్రెడ్ థేయర్ మహాన్, ఈయన అమెరికన్ జియో స్ట్రాటజిస్ట్, ఈయన ఒక మాట చెప్తారు, సీ పవర్ థియరీ అని చెప్పి. ఏ దేశాలు అయితే సీస్ మీద కంట్రోల్ ఉంటుందో ఆ దేశాలు సుభిక్షంగా గొప్ప దేశాలుగా వర్ధిల్తాయి, గ్రేట్ పవర్ కంట్రీస్ అవుతాయి. సో అలాంటప్పుడు సీ పవర్లో చిన్న చిన్న దీవులైనా మనకి ఇంపార్టెంట్. కచ్చితీవు దీవులు భారతదేశం, ఆ దీవులు తనవి అంటంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఈ టైమింగ్, ఎలక్షన్స్ ముందే 9 సంవత్సరాలు వెయిట్ చేసిన ప్రభుత్వం ఈ టైంలో ఎందుకు అది లేవనెత్తింది అనేది పెద్ద క్వశ్చన్. అండ్ ఇక్కడ రాజకీయాలకు అతీతంగా, అది డిఎంకే పార్టీయా, కాంగ్రెస్ పార్టీయా, లేదా బీజేపీ పార్టీ ఏని పక్కన పెడితే, స్ట్రాటజికల్గా మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది మనం చేయాలి. ముఖ్యంగా చైనీస్ థ్రెట్ పెరిగిపోతున్న ఈ రోజుల్లో, ముఖ్యంగా శ్రీలంక లాంటి చిన్న చిన్న దేశాలను కూడా చైనా తన దారిలోకి తెచ్చుకుంటుంది. హంబంతోట పోర్టు ఇలాంటివన్నీ కట్టి స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పాలసీ అని చెప్పి హిందూ మహాసముద్రంలో ముత్యాలహార సిద్ధాంతం అని చెప్పి అక్కడ పోర్ట్లు, ఐలాండ్స్ ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ. ఇటువంటి టైంలో ఇండియాకి చిన్న దీవి కూడా చాలా ఇంపార్టెంట్. ఏది వదలకూడదు, వీలైతే వదిలేసింది కూడా తెచ్చుకునే విధంగా ఇండియా ప్రయత్నం చేయాలి. కచ్చితీవు ఐలాండ్స్ అంశం మీద తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చాలా సందర్భాల్లో వాగ్వాదాలకు దిగాయి. ఇన్ఫ్యాక్ట్ జయలలిత గారు సీఎంగా ఉన్నప్పుడు తమిళనాడులో సుప్రీంకోర్టులో ఈ విషయం మీద కేసు కూడా వేశారు. కచ్చితీవు ఐలాండ్స్ మనం తిరిగి పొందేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ చేసిన తప్పు అని చెప్పి. అయితే ఆ టైంలో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ముకుల్ రోహ్తగి ఒక మాట అన్నారు, కచ్చితీవు ఐలాండ్స్ ముగిసిపోయిన అంశం, అది మనం తిరిగి పొందాలంటే మళ్ళీ శ్రీలంకతో యుద్ధం చేయాలని చెప్పి. సో ఈ ఐలాండ్ ఇష్యూ మళ్ళీ మనం ఎరప్ట్ చేయటం వల్ల, పైకి రచ్చ చేయటం వల్ల శ్రీలంకతో మనకున్న రిలేషన్స్ దెబ్బతింటాయా, ఇది ఒకళ్ళు ఆలోచిస్తాం. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇది ఆలోచిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే పొలిటికల్గా ఈ టైంలో ఈ ఇష్యూ రైజ్ చేయొచ్చా, ఇది ఇంకో క్వశ్చన్ అనమాట. సో ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే ఇంకొక సజెషన్ ఏంటంటే, సో ఇప్పుడు కచ్చితీవు ఐలాండ్స్ పూర్తిగా మన సోవరిన్ అథారిటీ, మందే, మన సార్వభౌమ అధికారం కింద వస్తాయని కాకుండా, మనం ఎందుకు చాలా కాలం పాటు దాన్ని లీజుకు తీసుకోకూడదు, లీజుకు తీసుకుని మనం ఎందుకు వాడుకోకూడదు, ఈ దిశగా మనం ప్రయత్నాలు ఎందుకు చేయకూడదని. సో ఇవన్నీ డిస్కషన్ జరుగుతున్నప్పుడు శ్రీలంక మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు శ్రీలంక వాళ్ళ వెబ్సైట్లో కూడా ఒకటి చెప్పారు, కచ్చితీవు ఐలాండ్స్ శ్రీలంకదే, ఇది అన్డిస్ప్యూటెడ్ డౌట్, దీనిపైన ఎటువంటి ఏ డౌట్ లేదు, ఇది చాలా స్పష్టమైన అంశం అని చెప్పి వాళ్ళు స్పష్టీకరిస్తున్నారు. శ్రీలంక ఎంఏ కథనం ప్రకారం కచ్చితీవు ఐలాండ్స్ మనదే, దీనిపైన ఎటువంటి వివాదము లేదు అని వాళ్ళ వాదన. శివశంకర్ మీనన్, ఫారెన్ పాలసీ ఎక్స్పర్ట్, ఈయన చెప్పిన దాని ప్రకారం 50 సంవత్సరాల క్రితం ఉన్న అంశం ఇప్పుడు మళ్ళీ తిరిగి తోడటం వల్ల మన నైబర్హుడ్లో మన క్రెడిబిలిటీ పోద్ది, ఇండియా పెత్తనం చేస్తుందని చెప్పి అందరికీ అదొక సిగ్నల్ వెళ్తుంది, ఇంటర్నేషనల్గా కూడా మన క్రెడిబిలిటీ తగ్గే అవకాశం ఉంది. సో ఈ అంశం లేవనెత్తకుండా ఉండటమే మంచిదని చెప్పి శివశంకర్ మీనన్ గారి ఒపీనియన్.